తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని ముట్టడించాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు వసతి గృహాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టాయి. రంగంలోనికి దిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోనికి తీసుకున్నారు. ఏవైతే ఉన్నాయో తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించాలి. నువ్వు ఎన్నికలు ఇచ్చిన హామీలని విద్యార్థుల విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా కేవలం నీకు వచ్చేటువంటి ఆదాయాన్ని జేబులో పెట్టుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఏదైతే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ విద్యను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచించాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే నీ ఇంటి ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చాలా దుర్మార్గంగా అన్యాయంగా పరిపాలన చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ధర్నాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం రైట్. ఇక విజువల్స్ లో చూడొచ్చు. తెలంగాణ సచివాలయాన్ని విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి ప్రయత్నించగా అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. రాష్ట్ర సచివాలయాన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ముట్టడించాయి. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించిన నేపథ్యం అయితే ఉంది. కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. ప్రధానంగా ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ యొక్క స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారంతా చదువు అంతా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉందంటూ కూడా వారంతా కూడా పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయని నేపథ్యంలో కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఈ యొక్క చదువు పూర్తయిన తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం లేదంటూ కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. వీరంతా కూడా పై చదువులు కొనసాగించలేని పరిస్థితి ఉందంటూ కూడా వారంతా కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఫీజు నియంత్రణ చట్టం కూడా తీసుకొని రావాలి. గురుకులాలకు ప్రభుత్వ పాఠశాలలకు కానీ వసతి గృహాలకు కానీ సొంత భవనాలు నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అయితే సచివాలయం ముట్టడికి రావడం జరిగింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలి అంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి వస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.